బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆంద్రేయ భక్తుడు ఒక చిన్నవాడి వద్దనున్న 5 రొట్టెలు 2 చేపలు చూసి ఇంతమందికి పంచిపెట్టడానికి ఇవి ఎంత మాత్రము అని అనడం చూడవచ్చు. అవును, ఒక్కొక్కసారి మన తలాంతులు మనం దేవుని కొరకు చేసేది ఏమాత్రం లెక్క ఉండదులే అనుకుని మనం వెనక్కు ఉండిపోతాం. ఇవి ఎంత మాత్రం అనుకుంటాం. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ తెలుసు, బైబిల్లో యోహాను 6వ అధ్యాయంలో ప్రభువు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టినట్లు, ఆ తర్వాత మిగిలిన రొట్టెలను చేర్చగా అవి 12 గంపలు ఎత్తిపట్టినట్లు చూడవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా ఆ చిన్న బాలుని గురించి ఆలోచించారా? ఒకవేళ ఆ రోజు ఆ అబ్బాయి నాకెందుకులే అనుకుంటే, ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వారితో మాట్లాడడానికి నా వయసు సరిపోదు అనుకుంటే, సరే వయసు పక్కన పెట్టి తన వద్దన్న ఆహారం 5,000 మంది పురుషులు, అదీగాక స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరికీ ఎంతలే అనుకుంటే, నాకున్నది వీళ్ళకిస్తే నాకెవరు పెడతారు అని అనుకుంటే, ఇలా ఒక్కొక్క కోణంలో నుండి ఆలోచించినప్పుడు ఆ రోజులో ఆ చిన్న బాబు ఇవ్వకపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ ఇవ్వడానికి పెద్దగా ఏమీ లేదు. తానిచ్చే ఆ కొద్ది మొత్తం నిజంగా ఏం పెద్ద మార్పు తీసుకుని రాకపోవచ్చు, కానీ తెలుసా, ఆ అబ్బాయి అవి ఏమీ ఆలోచించలేదు. నేనెంత, నా దగ్గర ఉన్నదెంత అనుకోలేదు. దేవా, నా దగ్గర కొంత ఉంది, కనీసం ఇది ఒక్కరికైనా సరిపోతుంది కదా, అది చాలు అనుకుని ఉంటాడు. నాకున్నా లేకున్నా పర్లేదు అని తప్పక ఆ అబ్బాయి అనుకుని ఉంటాడు. ఆ సమర్పణే, ఆ విశ్వాసమే ఆ రోజు అద్భుతాన్ని చేసింది. తెలుసా, దేవుడు మనం ఇచ్చే అర్పణ కొలత చూడ్డు, మన హృదయంలో ఇచ్చేటప్పుడు ఉన్న కృతజ్ఞత కొలత చూస్తాడు. అలాగే ఆ కొలతకు తగ్గట్టే అద్భుతం చేస్తాడు. ఆ రోజు ఆ చిన్నబాబు సమర్పణ 5,000 మంది ఆకలి తీర్చింది. 12 గంపల రొట్టెలు మిగిలేలా చేసింది. అనేకులు ప్రభువుని మహింపరిచేలా చేసింది. చరిత్రలో చిరస్థాయిగా మిగిలి ఇప్పటికీ మాట్లాడుకునే అద్భుతంగా నిలిచింది. మరి మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచిద్దామా? నేను ఒక్కడిని సువార్త చేస్తే జనాలు మారిపోతారా? నేను ఒక్కడిని ప్రార్థిస్తే అద్భుతాలు జరిగిపోతాయా? నా ఈ చిన్న తలాంతు, నా ఈ చిన్న మాట, నేను షేర్ చేసే ఈ వాక్యం, స్టేటస్లో ఉంచే ఈ దేవుని మాటలు మార్పును తీసుకొస్తాయి అనుకుంటున్నారా? అయితే వినండి, విశ్వాసంతో మొదలుపెట్టండి. మీ తలాంతు, సమయం, ధనం, జీవితం ఏదైనా దేవునికి ఇచ్చి చూడండి. దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.